ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఫైనలీ మనం ఎలాగో ఫారెస్ట్కి వచ్చేసాం. ఫ్రెండ్స్, అక్కడ ఒక వాటర్ బెడ్ కూడా ఉంది. మనం అందులోకి జంప్ చేయాలి. ఇక్కడ నిజంగానే వాటర్ బెడ్డింగ్ ఉంది. నువ్వు నిజంగానే ఇప్పుడు జంప్ చేస్తావా శివా? మేము మాత్రమే కాదు, నువ్వు కూడా. ఏంటి? వద్దు. నువ్వు చేయగలవు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నా టర్న్. మనం అడగకుండా ఈ మానవుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఒకవేళ మన మీద కోపం వచ్చి దాడి చేస్తే ఏం చేస్తాం? అందువల్ల వీడిని కట్టుబడేయటం చాలా మంచిది. కట్టు పెట్టండి వీడిని. శత్రువులు వస్తున్నారు, అందరూ దక్కోండి. నన్ను ఎవరు కట్టేశారు? ఎందుకని కట్టేశారు? ఇది ఏ చోటు? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, మీరు ఎవరు? నువ్వు మా ఖైదీ, అందుకే మేమందరం నిన్ను బందీ చేశాం. నేను ఎలాంటి ట్రబుల్ ని కోరుకోవడం లేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఆ మానవుడి మీద దాడి చేయండి. ఆ మానవుడు మన మీద దాడి చేయొచ్చు. వాడి మీద గురి పెట్టు. అరే, గురి నా మీద కాదు, వాడి మీద. కాపాడండి. అరే, ఎవరైనా నన్ను కాపాడండి. మహారాజు ఇరుక్కున్నాను, కాపాడండి. ఎవరైనా కాపాడండి. కాపాడండి, కాపాడండి. ఆగండి మహారాజా, ఆగండి. అమ్మయ్యా, కాపాడేశాను. వెల్కమ్ టు మై హోమ్, అన్నోన్ రీఫ్ ఐలాండ్. అండ్ థ్యాంక్ యూ. మేము మీతో తప్పుగా నడుచుకున్నా కూడా మీరు మాకు సహాయం చేశారు. దాట్స్ ఫైన్. ఒకవేళ ఎవరైనా మా ఇంట్లో కూడా సడన్ గా ఇలా దూరారంటే అప్పుడు నేను కూడా మీరు ఎలా చేశారో అలాగే చేస్తాను. అదేంటంటే నువ్వు యాక్సిడెంట్గా ఇక్కడ ఏం రాలేదు.
కానీ నేనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము. వాట్? ఆ వాటర్ స్పాట్ ని మీరే క్రియేట్ చేశారా? మేము అలా చేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల నుంచి నాక్స్ మాన్స్టర్ దగ్గర మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏం చేయలేకపోతున్నాము. ఈ ఐలాండ్ ని మొత్తం ధ్వంసం చేసి నాశనం చేశారు. నాక్స్ చాలా డేంజరస్ పవర్ఫుల్ మాన్స్టర్. ఈ పూర్తి ఐలాండ్ ని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ టు మేక్ ష్యూర్ మేము తన మాట వినకపోతే నా కూతురు కిసాన్ ని కూడా తను కిడ్నాప్ చేశాడు. వాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఒకవేళ తన డిన్నర్ కి ఏదైనా హ్యూమన్ ఇవ్వకపోతే తను నా కూతుర్ని తినేస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ఐఎమ్ సో సారీ. నా కూతురు చాలా డేంజర్ లో ఉంది. మహారాజా, మీరు దేనికి భయపడకండి. మీరు సరైన వ్యక్తినే కలిశారు. ఇక్కడ నుంచి చూస్తూనే ఉండండి. ఈ సమస్య నుంచి నేను మిమ్మల్ని ఎలా కాపాడుతాను. శివ, నాక్స్ ని ఓడించడం చాలా కష్టం. తన దగ్గరున్న పవర్స్ ని ఒక పెద్ద ఈవిల్ దగ్గర నుంచి సంతోషపెట్టి దక్కించుకున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈ ఫ్రూట్ ని తనకి తినిపించారంటే తన దగ్గరున్న పవర్స్ అంతా అంతమైపోతాయి. అప్పుడు తను ఒరిజినల్ ఫామ్ కి వచ్చేస్తాడు. నాక్స్ ఈ ఫ్రూట్ తినేలా చేసే బాధ్యత నాది. ఇంకా నన్ను నాక్స్ దగ్గర చేర్చే బాధ్యత మీది. అదిగో ఉంది ఆ గుహ. అక్కడే నా కూతుర్ని వాడు కిడ్నాప్ చేసి ఉంచాడు. చూస్తుంటే మీ నాన్న నా షరతుని పూర్తి చేసినట్టున్నాడు. ప్రాణాలతో ఉన్న వాళ్ళని నాకు భోజనంగా పంపించాడు. ఇప్పుడు మజా ఉంటుంది మనిషిని తింటూ ఉంటే. ఆయనలో చెయ్యరు. ఇప్పుడే నేను చూశాను కదా, మరి కాసేపట్లో అది ఇక్కడికి వచ్చేస్తుంది. నాక్స్, ఇలా చూడు. మహారాజా నీ దగ్గరకు హ్యూమన్ ని పంపించారు. మర్యాదగా అమ్మాయిని వదిలే. నీకిది కావాలి కదూ? అయితే ఆలస్యం ఎందుకు, రా. నాక్స్, భలే, ఎంత బాగా ఫ్లై చేస్తున్నావు. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఇదిగో తీసుకో, దీన్ని తీసుకో. పట్టుకోండి. కిసాన్, నేను శివ. డోంట్ వరీ, నేను నిన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు నాక్స్ ని ఎప్పటికీ రాయిగా మార్చేశావు. శివ, నువ్వు గెలిచావు. థ్యాంక్ యూ శివ, మమ్మల్ని అందరినీ రక్షించినందుకు.
అంతేకాకుండా నా కూతుర్ని నాతో కలిపినందుకు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ నన్ను వెతుకుతూ ఉంటారు. అలాగే శివ, నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళొచ్చు. శివ, హాయ్ శివ, శివ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది చాలా ప్రేమైన కథ, మీకు తర్వాత చెప్తాలే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.